హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ జానుని. ఈరోజు వీడియో అయితే కనుక చాక్లెట్స్ అండి. హోమ్ మేడ్ చాక్లెట్స్ ఇంట్లోనే మనం చాక్లెట్స్ చేసుకోవచ్చు. చాలా చాలా మోడల్స్లో చేసుకోవచ్చు. మనకి ఎలా కావాలంటే అలా షేప్స్లో చేసుకోవచ్చు. ఆ షేప్స్ మన దగ్గర ఉంటే చాలండి చేసుకోవచ్చు. లేకపోయినా సరే చేసుకోవచ్చు. అది ఎలాగనేది ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోలో అయితే కనుక షేప్స్తో చూపించాను. అలాంటి మౌంట్లు ఉంటే మనకి ఈజీగా చాక్లెట్ అనేది వచ్చేస్తుంది. అలాగే ఆ చాక్లెట్స్ కోసమని మనకి మిల్క్ కాంపౌండ్ కావాలి. నెక్స్ట్ డార్క్ కాంపౌండ్, వైట్ చాక్లెట్, వైట్ కాంపౌండ్ ఇలాంటివి ఉంటాయండి. వాటిని తీసుకుంటే మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు చాక్లెట్స్ని. ఇక్కడైతే కనుక చూస్తున్నారు కదా, మిల్క్ కాంపౌండ్ ఫస్ట్ చూపించాను 500 గ్రామ్స్ అంటే హాఫ్ కేజీ. అదైతే 170 అలా ఉంది. నెక్స్ట్ ఇది మిల్క్ డార్క్ కాంపౌండ్ అండి, సెకండ్ చూపించింది. అది కూడా 160 అలా ఉందన్నమాట. ఇదైతే కనుక వైట్ కాంపౌండ్ అండి. ఈ చాక్లెట్ అయితే కనుక పూర్తిగా వైట్ కలర్లోనే ఉంటుంది మిల్క్లా. దీంట్లో మనం కలర్స్ వేసి చాక్లెట్స్ని చేసుకోవచ్చు. మనకి ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ వేసి చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఆ వైట్ చాక్లెట్ అయితే తీసుకోవట్లేదు. ఇక్కడ మిల్క్ కాంపౌండ్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి డార్క్ కాంపౌండ్ చాక్లెట్ తీసుకుంటున్నాను. ఈ రెండు కూడా మనకి ఇక్కడ యూస్ చేస్తున్నాము. ఈ చాక్లెట్స్ చేసుకోవడం కోసం ఇదిగోండి ఇలాంటి మౌల్డ్లు ఉంటే తీసుకోండి. ఇదైతే నేను డీమార్ట్లో తీసుకున్నానండి. ఒక్కొక్కటి 69, 89 అలా పడినట్టున్నాయి. వాటిని తీసుకున్నాను. చాలా రకాల షేప్స్ ఉన్నాయండి. నేనైతే ఈ రెండు తీసుకున్నాను అనమాట. ప్రస్తుతానికి ఇంట్లోనే చాక్లెట్స్ చేసి చూద్దామని చెప్పేసి తీసుకున్నాను. కేక్స్ అవి చేస్తుంటాను కదా, ఇవి కూడా చేస్తే వాటితో ఇవి కూడా యూజ్ అవుతాయి మనకి. అంటే బిజినెస్ పరంగా కూడా దీన్ని యూజ్ చేయొచ్చండి. చాలా బాగుంటుంది. అందుకని నేను దాంట్లో ఇది కూడా ఇంక్లూడ్ చేస్తాను అనుకుంటున్నాను చాక్లెట్స్ని. అందుకని నేర్చుకుంటున్నాను. చాలా బాగా వచ్చాయండి. చూశాను, చేశాను నేను కూడాను. ఇక్కడ దీనికోసమని ఇంకా ఆ చాక్లెట్స్ మౌల్డ్ పక్కన పెట్టుకుంటే దానికోసం మనం కలపడానికని చాక్లెట్ని మెల్ట్ చేసుకోవడానికని అలా గాజు బౌల్ని తీసుకున్నాను. గాజు బౌలే అవసరం లేదండి, మనకి నార్మల్ స్టీల్ బౌల్లో కూడా అవుతుంది, చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు కేక్స్ చేసేటప్పుడు చూపించాను. స్టీల్ వాటిల్లో కూడా నేను మెల్ట్ చేశాను. చాలా బాగా అయింది. నా దగ్గర అది ఉంది కనుక నేను తీసుకున్నాను. స్టీల్ వాటిల్లో కూడా మీరు చేసుకోవచ్చు, కానీ కిందన మనకి డబుల్ బాయిలింగ్ మెథడ్లో చేసుకోవాలి. ఇక్కడ నేను చాక్లెట్స్ కోసమని మిల్క్ కాంపౌండ్ తీసుకుంటున్నాను. ఇదైతే డైరీ మిల్క్ లాగే ఉంటుందండి ఈ చాక్లెట్ టేస్ట్. మిల్క్ చాక్లెట్, డార్క్ చాక్లెట్ అయితే కొంచెం నార్మల్గా ఉంటుందన్నమాట. కానీ డార్క్ చాక్లెట్ హెల్త్కి చాలా మంచిదటండి. రోజు తిన్నా సరే ఏం కాదు. ఆ తర్వాత ఇదైతే కనుక ఇదిగోండి ఇలా ఒక బ్లాక్ అయితే తీసుకున్నాను. అందులో 4 ఉంటాయండి. అందులో నేను ఒక బ్లాక్ తీసుకున్నాను మిల్క్ది. అలాగే డార్క్ది కూడా సేమ్ అలానే అనమాట. ఒకటి తీసుకున్నాను. ఇది ఒకటి, అది ఒకటి. నేను సరిగ్గా సమానంగా వేసుకుంటున్నాను. అదొక బ్లాక్, ఇదొక బ్లాక్ తీసుకున్నాను. వీటిని మళ్ళీ అలానే అంటే మనము అది తీసాం కదా, ఓపెన్ చేసాం కదా ఆ కవర్ని, దాన్ని మళ్ళీ ఇలా మనం ర్యాప్ చేసి దాన్ని రబ్బర్ పెడితే సరిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, బయట కూడా పెట్టుకోవచ్చు. కానీ ఈ వేడికి కరిగిపోతుందండి, ఎండాకాలం కదా. ఫ్రిడ్జ్లో అయితే కరెక్ట్గా ఉంటుందన్నమాట. దానికి తగ్గట్టు టెంపరేచర్ ఉంటుంది ఫ్రిడ్జ్లో. అందుకని ఇంకా 2 చాక్లెట్స్ని కూడా చక్కగా చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇలా ఒక బౌల్లో వేసుకోవాలి. మనం తీసుకునే బౌల్లో వేసుకొని కిందనైతే కనుక హాట్ వాటర్ అండి, అవి ఆ నీళ్ళని మరిగించుకొని తీసుకోవాలి. స్టవ్ పైన పెట్టి చేసేస్తుంటారు డైరెక్ట్గా, అలా చేయొద్దండి. వాటర్ మరిగించిన తర్వాత దాన్ని ఇలా పక్కకు తీసుకొని దానిపైన ఆ వాటర్ పైన ఇలా మనం చాక్లెట్ వేసిన బౌల్ని వేసి మెల్ట్ చేసుకోవాలి. నేను చెప్పిన దానికంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అప్పుడు మీకు బాగా అర్థమై ఉంటుంది చూస్తుంటే. చెప్పిన దానికంటే కూడా చూడండి, ఇలా మెల్ట్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా మెల్ట్ అవుతుంది కదా. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మళ్ళీ మళ్ళీ కూడా చేసేస్తారు, మీకే అంత ఈజీ అనిపిస్తుంది అనమాట. నాకు కూడా అలా అనిపించింది. నేను ఎప్పటి నుంచో చాక్లెట్స్ చేద్దామని ఇలా ఇప్పటికి అయిందనమాట. ఎందుకంటే మాల్ట్ లేవని చెప్పి నేను చేయలేదు. తర్వాత వస్తాయో రావు అని అదొక టెన్షన్ అనమాట, ఎందుకు కొట్టుగా డబ్బులు వేస్ట్ చేయడం అని. కానీ పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి, చాలా టేస్టీగా ఉన్నాయి.
ఇగోండి ఇక్కడైతే గనుక ఇలా చాక్లెట్‌ని అయితే మెల్ట్ చేసుకోవాలి. ఇలా చాక్లెట్‌ని మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగా వేడి నీరుకి పైన పెట్టుకున్నాం కదా! అదే కింద వేడి నీరు ఉన్నాయి కదా! దాన్నైతే తీసేయాలనమాట. ఆ బౌల్‌ని తీసి కిందన పెట్టుకొని వేడి నీరనేవి పక్కన పెట్టేసేయండి. ఇంకా దాంతో మనకి పని లేదు. అలాగే గనుక మీరు ఆ వేడి మీదే అలా ఉంచి మరిగిస్తుంటే అదే కరిగిస్తుంటే గనుక చాక్లెట్ అనేది అంటే చాక్లెట్‌లో ఉండే ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా డివైడ్ అయిపోతాయి. వేరు వేరు అయిపోతాయి. మనకప్పుడు చాక్లెట్ అనేది రాదనమాట. అందుకని ఇలా చాక్లెట్ కరిగిన తర్వాత ఆ వేడి నీరుని పక్కన పెట్టి మళ్ళీ దీన్ని కలిపేసుకోండి కిందన పెట్టి. అప్పుడు మనకి బావుంటుంది. ఓకే అండి. అదైతే కలిసిపోయింది చక్కగాను. దాన్నైతే పక్కన పెట్టేసాను. ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం వేసి చాక్లెట్ చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకని ఇలా కొంచెం అది కూల్ అయ్యేలోగా కొంచెం జీడిపప్పులు, కొంచెం బాదం పప్పులు 4, 5 అలా దంచేసి వేసేసాననమాట. ఇంకా మిక్సీ గిక్సీ ఏం పట్టలేదు. అంటే ఫ్రై కూడా చేయలేదండి. చేసుకుంటే మీరు చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. నేనైతే చేయలేదు. చేస్తే ఇంకొంచెం బావుంటాయేమో గానీ, నేను ఫాస్ట్‌గా అలా వేస్తే బావుంటాయన్న ఉద్దేశంతో అప్పటికప్పుడు అలా దంచేసాననమాట. ఒక కప్‌లో వేసుకున్నాను వాటిని. ఇంకా ఇదైతే గనుక కొంచెం కూల్ అయిపోయింది. మరీ కూల్ అయ్యేంత వరకు ఉంచొద్దండి. ఇది అలా గట్టిగా అయిపోతుందనమాట. అప్పుడు మళ్ళీ మీరు కరిగించాలి. మళ్ళీ మళ్ళీ కరిగిస్తే చాక్లెట్ అనేది బాగా రాదు. పాడైపోతది. వేస్ట్ అయిపోతదనమాట. అందుకని కరెక్ట్‌గా ఏం చెప్తున్నారో విని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే గనక మీకు కరెక్ట్‌గా తెలుస్తుంది ప్రాసెస్ ఏంటి అనేది. చాలా ఈజీ ప్రాసెసే. కాకపోతే మనం కొన్ని కొన్ని ఫాలో అవ్వాలి అంతే అనమాట. ఇంకా ఇక్కడైతే గనుక చూస్తున్నారు కదా! నేనైతే ఆ చాక్లెట్‌ని మౌల్డ్‌లో వేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ కొన్ని, అలాగే నార్మల్‌గా కూడా కొన్ని వేసేసాను. దాన్ని అలా వేసుకున్న తర్వాత దాన్ని ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకుంటే చాక్లేట్ మధ్యలో ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయన్నమాట. అప్పుడు చాక్లేట్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. లేదంటే మధ్య మధ్యలో గ్యాప్స్ వచ్చేస్తాయి. అలా కదిపించకపోతే. అందుకని అలా కుదుపుకోవాలి. తర్వాత ఆ షేప్‌నైతే పక్కన పెట్టేసాను. ఇదైతే ఇంకొక షేప్స్ అండి. స్టారు, బెస్ట్, నెక్స్ట్ ట్రీ లాంటిదనమాట. దీన్ని గూడా ఇందులో కూడా నేను అలానే ఫిల్ చేసుకుంటున్నాను. చాక్లేట్ మాత్రం వేసి ఫిల్ చేసుకుంటున్నాను. ఇంకా కొంచెం ఏంటంటే ఇలా డ్రై ఫ్రూట్స్‌ని వేసి కూడా చేసుకుంటున్నాను. ఇంతే అండి. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. చాక్లేట్‌ని డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో మరిగించేయాలి. అది సారీ కరిగించేయాలి. కరిగించేసిన తర్వాత మౌల్డ్‌లో వేసేయాలి. వేసేసిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టేయడమేనండి. కొంచెం ట్యాప్ చేసి వాటిల్ని తీసుకొని వెళ్ళి ఇగోండి ఫ్రిడ్జ్‌లో పెట్టేయడమే అనమాట. ఫ్రిడ్జ్‌లో పెట్టి ఒక్క 10 మినిట్స్ ఉంచితే గనక మీకు చాక్లెట్స్ అనేవి రెడీ అయిపోతాయి. 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్. చూడండి ఇక్కడ చాక్లెట్స్ ఎంత బాగా రెడీ అయిపోయాయో. ఇక్కడ నేను మీకు తీసి కూడా చూపిస్తాను. చాలా టేస్టీగున్నాయండి. పిల్లలైతే చాలా ఇష్టపడతారు. అంటే వాళ్ళ బర్త్‌డేకి కానీ, లేదంటే వాళ్ళు ఏదైనా అంటే స్కూల్‌లో బాగా చదువుకొనొస్తారు కదా! వెరీ గుడ్ అని అనిపించుకుంటారు స్కూల్‌లో. మన దగ్గర మనం చదువుకోమని చెప్తే చదువుకుంటారు. చెప్పినవి అప్పజెప్తారు. అలాంటప్పుడు వాళ్ళకి ఇలాంటివి చేసి పెడితే వాళ్ళకి కూడా మనం ఎంకరేజ్ చేసినట్లుంటుందనమాట. పిల్లలకి కూడా బావుంటుంది. అంటే బయట నుండి తెచ్చి పెట్టేదానికంటే ఇలా ఇంట్లోనే మనకు తెలుస్తుంది గదా! మనం ఇందులో ఏం వేస్తున్నాము, ఏంటి అనేది. అదనమాట. ఇంకా దీంతో క్యారమిల్ చాక్లెట్స్ కూడా చేసుకోవచ్చండి. అవి కూడా చాలా బావుంటాయి. అవి ఇంకొకసారి నేను మీకు చూపిస్తాను. క్యారమిల్ చాక్లెట్స్ ఎలాగా అనేది. ఇప్పుడైతే ఈ చాక్లెట్స్‌ని ఎంజాయ్ చేసేయండి. ఇంతే అండి. చాలా సింపుల్ ప్రాసెస్ కదా! చూస్తున్నారు కదా! నేనిక్కడ అన్నీ గూడా ఓపెన్ చేస్తున్నాను మీ కళ్ళ ముందే. ఎలా వస్తున్నాయో చూడండి. పర్ఫెక్ట్‌గా ఉన్నాయన్నమాట. ఎంత బాగా వస్తున్నాయో. అసలు పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. చాలా బావున్నాయి. మీరు కూడా ట్రై చేసేయండి. మీ పిల్లల బర్త్‌డేకి గానీ, మీ హస్బెండ్ బర్త్‌డేకి గానీ, లేదంటే పిల్లలకి సర్ప్రైజ్ చేసినట్లుగా వాళ్ళు చదువుకునేటప్పుడు గానీ, ఇలాంటప్పుడు ఇస్తే చాలా బావుంటుంది. ఓకే అండి. ఈ వీడియో మీకు నచ్చితే గనుక ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పిల్లల ఆనందానికైతే హద్దులు లేవండి. ఎందుకంటే బయట దొరికే చాక్లెట్స్ కూడా ఇంట్లో అమ్మ చేసి పెడుతుందంటే అది ఎంత ఆనందమో కదండీ! చాలా చాలా వాళ్ళు కూడా ప్రౌడ్‌గా ఫీల్ అవుతారనమాట. మా అమ్మకి ఇన్ని తెలుసు, మా అమ్మకి ఇన్ని వచ్చు, మా అమ్మ ఇవి చేసింది, మా అమ్మ అవి చేసింది అని వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే ఇక్కడ మనం ఈ చాక్లెట్స్‌ని ఇలా అంటే డబ్బాల్లో పెట్టి స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఓకే అండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.